ఇన్సిస్ట్ స్పీకర్ గారు. హలో చెప్పండి సార్. ఏమి ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఒక 5 days నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది. అనకాపల్లి జిల్లాలో మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కలెక్టర్ గారి కానీ మొత్తం ఆర్డీఓస్ కానీ అందరూ కూడా ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్. అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేశాం సార్. అయితే నా సజెషన్స్ చేస్తే నాకు అనుకున్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం. అనుభవం మనకి అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు కానీ వెళ్తేటప్పుడు కానీ ట్రాఫిక్స్ ఎప్పుడు కూడా జామ్ అయిపోతుంది సార్. అది జరగకుండా చూడాలి సార్. దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరేది నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్. అది మీ బాధ్యత. రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్. దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్లో పెట్టగలుగుతారు? ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టు వైజాగ్, శ్రీకాకుళం దగ్గర అది కూడా అవసరం లేదు, విజయనగరం. మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ అంతా సీమ్లెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్, ఎవ్రీబడి, security, safety is very, very important. You have to guide your drivers and also who is escorting officer continuously. All collectors మీరు కంటిన్యూగా లాస్ట్ మైల్లో కూడా టెలికాన్ఫరెన్స్లో యూ హ్యావ్ టు గైడ్ యువర్ పీపుల్. బీ క్లియర్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్. ఎంతమంది ఉన్నారో అంతమంది లైన్లో తీసుకొని యూ హ్యావ్ టు గైడ్ దెమ్, కాషన్ దెమ్. కంటిన్యూస్గా జరగాలి. ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మినిస్టర్స్ మిమ్మల్ందరినీ, మీరు కూడా అనుసంధానం కావాలి. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానం అయి చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు, దీనికి ఒక బిలీవబిలిటీ, ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్గా తీసుకెళ్లడం. అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు, కానీ ఇంకా నాకు 100% ఇంటిగ్రేషన్ కావాలి. ఇది దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్. సార్ వన్ మోర్ సార్, అందరు ఎమ్మెల్యేలు వచ్చేసారు, అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. వన్ మోర్ ఇష్యూ సార్. ఇంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఏం లేదు సార్. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మీరు అదే డైరెక్ట్ మీద ఉంటారు. ఆ రోజు దయించి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి హై స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా యోగా టీచర్ని అపాయింట్ చేయండి సార్. అంటే 6 నెలల క్రితమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. వారి అండర్లో 43,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మళ్ళీ ఎవరన్నా అపాయింట్ చేయక్కర్లేదు సార్. ఫస్ట్ టైం మనం చూసి డ్రిల్ పీరియడ్ లోనే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కూడా యోగా టీచరే. యు ఆర్ ప్రాక్టీసింగ్ నౌ. యూ హ్యావ్ టు టీచ్ అదర్స్. లైక్ దట్ విల్ మేక్ ఆల్ అవర్ టీచర్స్ పార్ట్ టైమ్. దే హ్యావ్ టు టేక్ ఇట్ అప్. బట్ ట్రైనర్స్ పెట్టుకుంటాం. మాస్ మూమెంటం కావాలి, ఒక హిస్టారికల్ ఈవెంట్ కావాలి అనుకున్నప్పుడు అందరూ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏం తయారు చేయాలో చేద్దాం. ట్రైనర్స్ కానీ, సిలబస్ కానీ అవి ఎట్లా చేయాలో వర్కౌట్ చేద్దాం. అది కాకుండా ఆర్నమెంట్లుగా ప్రతి ఒక్కదానికి మీరు డిమాండ్ చేసేసారనుకోండి, ఒక 50,000 మంది రిక్రూట్ చేయమని. డబ్బులు కూడా ఉండాలి. ఇప్పటికే దగ్గర 16,500 మంది టీచర్స్ రిక్రూట్ చేశాం. ఆ స్టూడెంట్ టీచర్ రేషియో చూస్తే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇది ది బెస్ట్ అనమాట. పీఈటీలు ఉండాలి సార్. పీఈటీలను అందరినీ ఇచ్చేస్తున్నారు సార్. పీఈటీ అండ్ పీడీ ఉండాలి సార్ కంపల్సరీ. ఎడ్యుకేషన్ సిస్టంలో డ్రిల్ అనేటటువంటిది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్. అది లేకుండా చేస్తున్నారు సార్. ఇప్పుడు అది కరెక్ట్. ఓకే, మేము మాట్లాడదాం. ఆ డిబేట్ అసెంబ్లీలో ఉంటాయి, మీకు అందరికి వేరే అవకాశాలు. ఇక్కడ కాదు, అవన్నీ పాలసీస్. ఇక్కడ ఏ విధంగా చేయాలో ఈవెంట్ మాట్లాడండి ముందుగా.
ఇది ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ గా చేశారు సార్ అందరూ. ఎగ్జిబిషన్ లో చిన్న చిన్న నేనేమంటానంటే ప్లానింగ్ ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్, పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న ఏదైనా ఉంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీకి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటారు. పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సర్క్యులేట్ కంటిన్యూస్లీ టు ఆల్ రిలేటెడ్ ఫంక్షనరీస్. Everybody should have a clarity, do's and do nots, where they have to go, what is the ఆ రోజు వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ మస్ట్ గివ్ క్లారిటీ. ఇది ఒక్కసారి చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. రిపీటెడ్గా ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. యూ సెండ్ ఏ బ్లూ బుక్, టోటల్ ఈవెంట్, ఎవ్రీబడి షుడ్ గో త్రూ, ఇన్క్లూడింగ్ పిఎం ప్రోగ్రామ్. అవన్నీ వాళ్ళకి సంబంధించిన మాత్రం అన్ని ఇచ్చారనుకో ఏది చదవరాడు. ఆ కన్సర్న్ పర్సన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మెటీరియల్ విత్ క్లియర్ కట్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ అండ్ బ్రింగ్ అవేర్నెస్. జీరో మిస్టేక్స్, బెస్ట్ ఈవెంట్. మీ మేనేజరల్ స్కిల్స్ అన్ని ఇక్కడ అర్థం కావాలి. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ రావాలంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యా, అందరూ క్యాపబుల్ లీడర్స్. బట్ పర్ఫెక్షన్ రావాలంటే క్లారిటీ ఉండాలి. విత్ మైన్యూట్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. చిన్న ఇది సార్ సజెషన్. ఈ బస్సెస్ మనం మార్నింగ్ నుంచి మొబిలైజ్ చేస్తుంటాం సార్. ఒకే డ్రైవర్ ముందు రోజు నుంచి ఒకే డ్రైవర్ని పెడతాం, ఇక్కడికి రండి అక్కడ రండి అంటుంటాం. మళ్ళీ వాళ్ళందరినీ నైట్ చేస్తాం. కొంచెం బస్సెస్ మాత్రం కేర్ఫుల్గా డ్రైవర్స్ వాళ్ళు స్లీప్ వాని మీద ఒక ఐ వాచ్ చేయకపోతే అది కూడా చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఆ బస్సు డ్రైవర్స్ ని ఇద్దరు డ్రైవర్స్ ని పెట్టి కరెక్ట్ గా Manish will explain, sir. We are organizing 2 drivers compulsorily on bus. Is that backup is there? Sir, we are mobilizing around 4100 buses across, sir. So basically this will be from the original districts, Srikakulam, Vizianagaram, Ankapalli, Visakhapatnam, and also Kakinada, Amlapuram, Bhimavaram and Rajmandri. So we have worked out a very detailed plan, sir. How many kilometers they can travel. Each bus we have the seating capacity, each bus driver number, name, and for every such 15 buses we have a person to monitor. So all these details have already been shared with the mobilization team, sir. So they will be able to, from their side, they are putting another person for coordinating. We are also having, wherever distances are longer, we are having 2 drivers, sir. And we have also instructed morning time travel, daytime travel only, barring the night of 20th. So precautions we are taking, sir, in this regard. No, you have to do one more thing. Yes, sir. All these numbers you తీసుకొని దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ హైరార్కీ ఫిక్స్ చేసి, yes sir, సేఫ్టీ ప్రికాషన్స్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. yes sir. పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ సేఫ్టీ. yes sir. Movement, safety, yes, sir. guidance continuously. Yes, sir. All precautions you take. Yes, sir. 19th morning itself will be bringing the vehicles to these 4 districts so that they have adequate rest. And 20th after refueling, then they will be moving in the mandals, collecting the people, mobilizing, taking the mobilized people, and subsequently they will come. So adequate rest is also catered in, sir. 19th బస్సులు వస్తాయి ఇక్కడ. Buses 19th సాయంత్రం లోపు అన్ని చోట్ల చేరుకుంటుంది. అప్పుడు ఒక పని చేయకూడదు. 20th మార్నింగ్ యూ డెమాన్స్ట్రేట్. ఓన్లీ 1 hour విశాఖపట్నం వాళ్ళు మాత్రం దూర డిస్టెన్స్ వద్దు. ఇక్కడ వాళ్ళు చేయండి బస్సులు ఎక్కడ ఉంటాయి. ఫస్ట్ 2.2 kilometers విల్ ప్లాన్ సార్. ఎందుకంటే ఫస్ట్ 2.2 kilometers విశాఖపట్నం జిల్లా వాళ్ళు మాత్రం 1/2 hour 45 minutes వస్తారు కాబట్టి రమ్మంటే మీకు మ్యాసివ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వదిలేయండి. ఓన్లీ విశాఖపట్నం 1 hourలో వెళ్ళిపోయాడుగా. సార్ వన్ హంబుల్ సబ్మిషన్ సార్, మనకి అది చేయాలంటే అడిషనల్ లాజిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్స్ వీ హ్యావ్ టు పుట్ ద ప్రీవియస్ డే సార్. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సార్. సో దిస్ విల్ బీ ఎ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ సార్ ఫర్ దట్ మెనీ పీపుల్ సార్. సో అండ్ బస్సెస్ ఆల్సో సార్, మనము ముందు రోజు ఈవినింగ్ అంటారు కానీ సార్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ దే విల్ రీచ్ సార్. యాక్చువల్గా చూస్తే వాళ్ళు వస్తే ఎనీవే యూ ఆర్ స్పెండింగ్ మనీ సార్, యూజ్ ఇట్ ప్రొడక్టివ్ వే అని నా బాధ. బేసిక్ ఏంటి సార్, మనకి ఆర్టీసీలో